నమస్తే అండి అందరికీ. ఈ వీడియో వచ్చేసి సింగోటం జాతర వెళ్తున్నామని చెప్పాను కదా. సోమవారం రోజు సింగోటం జాతర వెళ్ళొచ్చాము. అక్కడ షూట్ చేసిన వీడియోనేనండి ఇది. ఇంటి దగ్గర ఇక నానమ్మ తాతకి వంట అన్ని పెట్టేసి ఇక బైక్ పైన బయలుదేరిపోయాము. పెబ్బేరులో బైక్ ఆపేసి ఇక పెబ్బేరులో బస్ ఎక్కామన్నమాట. ఇక బస్సులో నుంచి ఇక వెళ్తున్నాము. కొల్లాపూర్లో వచ్చేసి మా పెద్దమ్మ కలిసింది. ఇక పెద్దమ్మని రమ్మంటే వచ్చింది కొల్లాపూర్కి. కొల్లాపూర్ నుంచి పెద్దమ్మ, నేను, మా ఆయన, మా పాప కలిసి వెళ్ళాము. ఇదేనండి ఇక బస్సులో నుంచి కనిపిస్తుంది సింగోటం ఎంట్రన్స్ ఇది. జాతర అయిన తర్వాత మేము 3వ వారం వెళ్ళామండి. అందుకే ఇంకా జాతరలు కొంచెం తగ్గినాయి. స్టార్టింగ్లో అయితే ఇంకా చాలా జాతర ఉండేది. సంక్రాంతి, మకర సంక్రాంతి అయిపోయిన నెక్స్ట్ డేనే తేరు లాగుతారనమాట. సింగోటంలో ప్రతి సంవత్సరం తేరు లాగుతారు. తేరు రోజు చాలామంది ఉంటారు అని చెప్పి ఆ రోజు అంత రామండి మేము. ఇక మధ్యలో అంటే 1 మంత్ వరకు ఉంటుంది జాతర. 1 మంత్లో ఏదో ఒక సోమవారం రోజు వస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి బస్సు దిగిన తర్వాత ముందు గుడి అనమాట, నరసింహస్వామి టెంపుల్. అయితే మేము పుట్టెంటికాయలు కూడా ఇక్కడే తీయించాము. మా ఇంటి దేవుడు అనమాట నరసింహస్వామి. అందుకే పాప పుట్టు వెంట్రుకలు కూడా ఇక్కడే తీయించాము. ఇక సెకండ్ టైం కూడా ఇక్కడే తీయిద్దాము అన్నట్టు ఫస్ట్ వెంట్రుకలు తీయించుకొని స్నానాలు చేసిన తర్వాత దర్శనానికి వెళ్దాము అనుకొని వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి ఎలా అంటే శివలింగం అవతారంలో ఉంటాడండి. ఫస్ట్ లింగం ఉంటుంది. శివకేశవ అవతారం ఎలా ఉంటుందో శివకేశవులు కలిసి ఉన్న ప్లేస్ అండి సింగోటము. చూడటానికి అసలు చాలా బాగుంటుంది. సేమ్ చూడటానికి శివలింగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. శివలింగంకే మళ్ళీ నరసింహస్వామి ఉంటాడనమాట. అలా శివకేశవ అవతార రూపంలో ఇక్కడ సింగోటంలో ఉంటాడు. అది నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే కొంతమంది శివభక్తులు, కొంతమంది విష్ణు భక్తులు అని శివుడే గొప్ప, విష్ణువే గొప్ప అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వారికి శివుడు, విష్ణువు ఇద్దరు ఒకటే అని చెప్పటానికి అవతరించే అవతారంలో కనిపిస్తుంది సింగోటంలో నరసింహస్వామి అవతారము. ఇంకా సింగోటంలో నాకు ఎక్కువగా నచ్చే ప్లేస్ అంటే ఇక్కడ వాటర్ పారుతుందా ఈ ప్లేసేనండి. అసలు ఆ వాటర్ చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. నా పెళ్ళి కాకముందు కూడా నరసింహస్వామి నానమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇంటి దేవుడేనండి. అక్కడ కూడా పెళ్ళి కాకముందు కూడా ప్రతి సంవత్సరం నానమ్మ వెళ్ళొచ్చేది. నేను చిన్న ఉన్నప్పుడు 6th క్లాస్ వరకు తీసుకెళ్ళేది. ఇంకా తర్వాత నానమ్మ ఒక్కతే వెళ్ళొచ్చేది. మళ్ళీ పెళ్ళైన తర్వాత ఇక మా ఆయన ప్రతి సంవత్సరం ఇద్దరం కలిసి వెళ్తాము. ఈసారి పాపతో వచ్చాము. ఇది గుడి ముందు ప్లేస్ అన్నమాట. ఒక దగ్గర హనుమాన్ టెంపుల్, నవగ్రహాలు ఇలా ఉన్నాయి. మా ఆయన లోపలికి టికెట్స్ తీసుకోవటానికి అని వెళ్ళాడు. లోపలికి వెళ్ళటానికి అని టికెట్స్ కోసం అని వెళ్ళాడు. నేను అంతలోపు వీడియో తీద్దామని తీస్తున్నాను అనమాట. ఇక్కడ అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు. అక్కడ వచ్చేసి మా పెద్దమ్మ, నేను పాపను ఎత్తుకొని వీడియో తీస్తున్నాను అనమాట. ఇక మా ఆయన టికెట్స్ తీసుకున్నాడు, లోపలికి వెళ్దామని పిలుస్తున్నాడు. ఇక లోపల అయితే నేను వీడియో తీయలేదు. ఎందుకంటే లోపల ఫోన్ అలో ఉండదు. ప్లస్ మనం వెళ్ళినప్పుడు కొంచెం దేవుడి పైన కూడా కాన్సన్ట్రేషన్ ఉండాలి కదా. మరి వీడియో పెట్టాలి అని చెప్పి ఫోన్ మీదనే ఉంటే బాగోదు కదా. అందుకే లోపలైతే వీడియో ఏం తీయలేదండి. ఇక్కడ మండపంలాగా కనిపిస్తుంది కదా, ఇక్కడ అయితే వడిబియ్యాలు అలా పోయడం అయితే చూశాను నేను. మా పాప వెంట్రుకలు తీసినప్పుడు కూడా మాకు అక్కడే వడిబియ్యం పోసారు. ఇక దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత లడ్డు అవి తీసుకొని వచ్చాడు మా ఆయన. ఇక లడ్డు తినేసి మళ్ళీ లక్ష్మీదేవమ్మ దగ్గరికి వెళ్దాము అని అనుకుంటున్నాము. లక్ష్మీదేవమ్మ వచ్చేసి 1 కిలోమీటర్ అంత దూరం ఉంటుంది. అక్కడ తేరు కనిపిస్తుంది కదా, ఆ తేరేనండి మకర సంక్రాంతి అయిపోయిన తర్వాత లాగుతారు. చాలా బాగుంటుంది తేరు
ఉత్సవం అయితే చాలామంది ఉంటారు జనాలు. చాలా బాగుంటుందన్నమాట. ఇక వచ్చేసి అక్కడ హనుమాన్ దర్శనం చేసుకొని ఇక లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం కోసమని బయలుదేరిపోయాము. ఇక మధ్యలో జాతర ఉంటుంది కదా, జాతర చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఇక అంతలోపు మనము స్టోరీ చెప్పుకుందాము. ఆ స్టోరీ వచ్చి మా నాన్నమ్మ చెప్పేదండి. అదైతే నాకు కల్పితమే అనిపించింది. అంటే ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడే ఉండేవారంట. లక్ష్మీదేవితో కలిసి లక్ష్మీ నరసింహస్వామిలా ఉండేవాడట. అయితే లక్ష్మీదేవి గుడి ఎందుకు కిలోమీటర్ దూరంలో ఉంది అని నేను చిన్నప్పుడు, ఇక చిన్నపిల్లలప్పుడు చాలా క్వశ్చన్స్ వేస్తాం కదా, అలా నేను కూడా మా నాన్నమ్మని చాలా విసిగిచ్చేదాన్ని. అలా ఎందుకు లక్ష్మీదేవమ్మ గుడి ఎందుకు దూరంలో ఉంది అని ఇట్లా ఊరికే అడుగుతుంటే ఒక స్టోరీ చెప్పిందనమాట. ఒకప్పుడు లక్ష్మీదేవి నరసింహస్వామి కలిసే ఉండేవాళ్ళు ఇక్కడే. కానీ నరసింహస్వామి చెంచులక్ష్మి అమ్మవారిని చేసుకున్నందుకు లక్ష్మీదేవి అమ్మవారికి కోపం వచ్చి అలిగి వెళ్ళిపోయి కిలోమీటర్ దూరంలో అక్కడ వెలిసింది. అందుకనే ఇప్పుడు కలిసి లేరు అని ఏదో స్టోరీ చెప్పింది. అప్పుడు చిన్నపిల్లని కదా, అంతగా తెలియదు కదా, అది నిజమేనేమో అనుకొని నమ్మాను. కానీ రియల్గా అది కాదండి స్టోరీ. పొలంలో వచ్చేసి ఒక వ్యక్తి పొలం దున్నుతూ ఉంటే ఒక రాయిలాగా కనిపించిందంట. ఆ వ్యక్తికి వచ్చేసి కలలో కనిపించి చెప్పాడంట నరసింహస్వామి, నేను ఇక్కడ శివుడు నరసింహస్వామి కలిసిన అవతారంలో, శివకేశవ అవతారంలో అవతరిస్తాను లక్ష్మీ నరసింహస్వామిలాగా, నాకు గుడి కట్టి పూజించండి అని కలలో కనిపించి చెప్పాడంట. దాంతో అక్కడ రైతు వచ్చేసి చిన్న గుడి కట్టాడంట. ఇక ఆ విలేజ్కి వచ్చే రాజు ఉంటాడు కదా, అతను ఇట్లా డెవలప్ చేసి పెద్ద గుడి కట్టించాడనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి బొమ్మలు. మా పాప వచ్చేసి ఆ బొమ్మల్ని చూస్తూ నాకు ఆ బొమ్మ కావాలి, ఈ బొమ్మ కావాలి అని అడగటానికి ఇంకా మాటలు రావు కదా. అయితే మా పాప మాత్రం టెడ్డీ బేర్స్ ఆ బొమ్మలు చూస్తూ అమ్మ పాప, అమ్మ పాప అనుకుంటూ ఆడుకుంటూ ఉంది. అదిగోని చూడండి, ఆ బొమ్మ కావాలి, ఈ బొమ్మ కావాలి అన్నట్టు టెడ్డీ బేర్ని పట్టుకొని నాకు ఇది కావాలి అని పాప పాప అని దానికి ముద్దు పెడుతూ ఉంది. ఇంకా లాస్ట్కి ఆ టెడ్డీ బేర్ ఏం తీసుకోలేదులేండి, వేరే కార్ బొమ్మ ఇప్పించింది మా పెద్దమ్మ. పెద్దమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అక్క అనమాట. కార్ బొమ్మ ఇప్పించింది. ఇంకా తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి గుడికి వెళ్దామని వెళ్ళాము. నరసింహస్వామికి లక్ష్మీదేవి అమ్మవారికి 1 కిలోమీటర్ ఉంటుందండి. పైకి స్టెప్స్ ఎక్కి కొండపైన ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారు. స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. ఒక 100 వరకు ఉండొచ్చు అందాదగా. ఆ స్టెప్స్ పైన ఎక్కి వెళ్ళిన తర్వాత కొండపైన ఉంటుంది అమ్మవారు. ఇక్కడ అమ్మవారి చరిత్ర ఏంటి, ఇందాక నరసింహస్వామి చరిత్ర చెప్పుకున్నాం కదా, ఇక్కడ అమ్మవారి చరిత్ర ఏంటి అంటే రత్నగిరి లక్ష్మీదేవి అమ్మవారు అన్నమాట. అక్కడ ఒక రాణి ఉండేదంట. ఆ రాణికి లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం అంట. అలా అని చెప్పి లక్ష్మీదేవి అమ్మవారిని అక్కడ గుడి కట్టించి ఆ గుడిలో లక్ష్మీదేవి అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రతిరోజు పూజ అనేదంట ఆ రాణి అక్కడ. ఇక దాంతో ఆ కొండ ఉంది కదా, ఆ కొండ పేరు రత్నగిరి అన్నమాట. ఇక ఇక్కడ వచ్చేసి ఆ రాళ్ళ బొడ్డలు ఏంటి అనా, ఇల్లు లేని వాళ్ళు అలా రాళ్ళతో ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకోవాలనే కోరిక తీరుతుందంట అండి. నేను ఇప్పుడే చూశాను, ఎన్నిసార్లు వచ్చాను కానీ అది అంతలా చూడలేదు ఎప్పుడు, కానీ ఇప్పుడు చూశాను. ఇక నాకు కూడా బలంగా ఉంది కదండి కోరిక, ఇల్లు కట్టుకోవాలి, సొంతం ఇల్లు, మా ఇల్లు మాకంటూ ఉండాలి అని. అందుకే నేను కూడా ఇల్లు కట్టొచ్చాను రాళ్ళతో. ఇదేనండి లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్. ఇంకా దాని పక్కనే ఆ రాణి కోట ఉంటుంది చూడండి, ఇదేనండి ఆ రాణిగారి కోట. ఇది వచ్చేసి పాతబడిపోయిందిలే, కానీ నాకు ఇక్కడ ఒక్క బాధ కలిగించే విషయం ఏంటి అంటే ఆ కోటకి అన్నీ ఏవేవో తిక్క తిక్క పేర్లు ఉన్నాయండి. అంటే అక్షరాలతో చెక్కారు.
నాకు ఇది ఒక్కటి ఏ టెంపుల్స్కి వెళ్ళినా ఇలాంటివి చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పవిత్రమైన ప్రదేశాలు కదండి, అక్కడ భక్తితో వెళ్ళి రావాలే కానీ ఇలా లవర్స్ పేర్లని ఫ్రెండ్స్ పేర్లని అలా చెక్కి ఆ గుడి ప్రాంతాన్ని పాడు చేయడం మంచిది కాదు కదండి. అందుకే ఎవరన్నా దయచేసి వెళ్తే అలా చేయకండి. ప్లాస్టిక్ కవర్స్ అక్కడిక్కడ పడేయడము, ఇలా పేర్లు చెక్కడం ఇలాంటివి మానేసి దయచేసి ఏమన్నా ప్లాస్టిక్ కవర్స్ ఉన్నా డస్ట్బిన్స్లోనో అట్లా వేయండి తప్ప అలా ఎక్కడ పడితే అక్కడ వేయకండి. ఎందుకంటే కోతులు ఆవులు ఉంటాయి కదా, అవి తిని వాటి ఆరోగ్యాలు చెడిపోతాయి. అందుకే డస్ట్బిన్లోనే వేయటానికి చూడండి. ఒకవేళ డస్ట్బిన్ లేకపోతే జాగ్రత్త మీ బ్యాగ్లోనే తీసుకొని వచ్చి ఇంటి దగ్గర పడేసుకోండి తప్ప అలా చేయకండి. ఇక ఆ రాణి పేరు ఏంటో నాకైతే తెలియదు కానీ అలా అమ్మవారిని ఆ కొండపైన ప్రతిష్ఠించి రత్నగిరి కొండ కాబట్టి రత్నగిరి లక్ష్మీదేవి అని పేరు పెట్టి అలా ప్రతిష్ఠించిందనమాట. ఇది లక్ష్మీదేవమ్మ స్టోరీ. ఇక్కడ కనిపించే చెట్టు వచ్చేసి పిల్లలు లేని వారు బ్లౌజ్ పీస్లో ఒక బొమ్మని పెట్టి అలా తొట్లి కడితే పిల్లలు అవుతారంట అండి. ఖచ్చితంగా అట్లా లేని వాళ్ళు కడితే పిల్లలు అవుతారని ఒక నమ్మకము. ఇదైతే నేను కూడా కాస్త నమ్ముతాను. ఎందుకంటే నేను కూడా మా పాప పుట్టకముందు అమ్మవారి దగ్గర అలా నేను మా వారు కలిసి తొట్లి కట్టాను. కానీ ఒక కోరిక కోరుకున్నాను, నాకు నెక్స్ట్ మంత్ కల్లా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావాలి, అయ్యేలా చూడమ్మా. ఒకవేళ నిజంగా అలా నెక్స్ట్ మంత్ కల్లా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి ఇట్లా అవుతే నీ దగ్గరే వచ్చి సింగోటంలోనే పుట్టు వెంట్రుకలు తీపిస్తాము అని మొక్కుకున్నాను. కానీ నిజంగా అమ్మవారి మహిమ వల్ల నిజంగానే నేను కోరుకున్న కోరిక నెరవేరింది. అందుకే పుట్టు వెంట్రుకలు ఇక్కడే తీయించాము మా పాపకి. ఇంకా పేరు కూడా శుక్రవారం రోజే పుట్టిందండి. అదేంటో మా పాప శుక్రవారం రోజే పుట్టింది. జాతకం ప్రకారం లక్ష్మి అని వచ్చింది పేరు. అందుకే మా పాప పేరు బృందాలక్ష్మి అని పెట్టాను. కృష్ణుడికి తులసమ్మ అంటే ఇష్టం కాబట్టి ముందర బృంద అని, ఇక లక్ష్మీదేవి పేరు వచ్చింది కాబట్టి లక్ష్మి అని బృందాలక్ష్మి అని పెట్టాను అనమాట పేరు. ఇక ఇది వచ్చేసి లాస్ట్ ఇంటికి వచ్చే ముందు అనమాట.